అవుతుకోండి ఏం కలప అవుతుకోండి ఈడికి ఈడి ఆడ నిలవన్నాడు చూడ నాయలు అన్ని సర్దు పక్కన ఈపును పక్కన రా ఎవరు ఆడ పిల్లడు ఈపును ఈపును ఉండద్దండి దూరం జరగండి. Sampai గజ్జెపల్ల తప్పట్లు బ్రహ్మాండంగా పడతానే పో. అలాంటి
చూడండి. ఏం స్వామి అది? చెప్పు కొంచెం చూడు సరే చూడండి నేను చూసినా అదే మనకి ఏది ఏం కథ నాకేమో ఏం అర్థం కాలేమా మాకు అసలు ఏం కనబడలేదు. ఇప్పుడు 2 సార్లు వచ్చింది. ఏం చూపిస్తున్నా స్వామి? చెప్పు మాకి. తెలుగులోనే చెప్తారులే, అర్థమైతే వెళ్తారేమో వస్తాను స్వామి అంటకుండా మేము దానికేమో ఒకే మేము చూస్తున్నాము. ఏంటి వలన ఏంటికి ఇట్లా పరిష్కారం ఏమి? నువ్వు నమ్మకం లేని వాళ్ళకి చూపిస్తున్నావా, నమ్మకం వాళ్ళకి చూపిస్తుండవా? చూడండి పందా 2 చుక్కలు దూరంగా తగలద్దండి. చిన్నగా కనిపిస్తుంది. ఏ రేస్ వచ్చినాడా? మాకేం అర్థం కాలే, ఊరికే చూపిస్తున్నావు కానీ ఏం అర్థం కాలే మాకి. చెప్తాడు భారీ సింగిల్ రాని రెండు వండుకోకూడదు, వండుకుంటే చూడండి రా నుంచి బాగా చూడండిలే. మీ పిల్లలు చూస్తేనే పిల్లలే మీరు చాలా ఇదైంది. ఇప్పుడు మీరు చూస్తేనే అన్నీ జరిగాయి. యాడ వెనక యాడ పక్క పోరు అన్న కూడా పోరు, తెలుసుకుంటేనన్నా అర్థమవుతుంది అనమాట. ఇట్లా చూస్తే ఏం లే అట్లాడతారా ఏమి?
పరిష్కారం అవన్నీ చెప్పేసి అడగండి నిదానంగా అడగండి అయిపోయాక చెప్తానండి అట్ట రమ్మని ఇట్లా కిరణాలు మూడు గంటలు అయిపోయి కొత్తండి అయిపోయిన తర్వాత చెప్తాను చిన్నగా పడదు ఇందులో కనిసనాయండి మీకు లే కనిపిస్తుందా మీకు నక్షత్రం एक गाड़ी के में తెలుగులో చెప్పు మాకు एक హిందీ गाड़ी के రాదు. में 3 समुद्र के में ఉండు एक गाड़ी के में 3 समुद्र के में एक पीर के में అదే ఈడ 3 ఏళ్ళ తర్వాత పీరు తింటాడంట ఇదే కొండలోనే एक समुद्र के में 2 समुद्र के में चलेट को 3 समुद्र के में और जो एक पीर के में मेरा 10 के कासिम इमाम कासिम के में और अच्छा हुआ ये राउंड के में मैं उठा चलना ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇది ఇంత ఈ రౌండ్ లో మాత్రం పీరుగా మాత్రం ఖచ్చితంగా తీస్తాడంట. ఒక సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఇది ఇంతట్లో పీరు పీరు తీస్తాను. కానిలే స్వామి అట్లే కానిలే స్వామి స్వామి పేరు ఏం పేరు స్వామి? లక్షణంగా ఒకటి అన్ని వచ్చిన సకాలంలో ఆయన మమ్మల్ని మడతానంగా చేసుకోవాలంటే. చూసుకుంటాడా లేదా? అట్లా వచ్చిన ఆయన మనల్ని మడతానంగా చూసుకుంటాడా లేదా మమ్మల్ని? मेरा पीर के में मैं सवारी अच्छा हुआ है मेरा दरबार में हो ఏ సవాల్ సాము గురించి అయితే ఏం భేదపడద్దండి అని మాట్లాడుతున్నాడు. నా గుళ్ళో నాకు సవార్ బాగాలేదని एक पीर में मेरे दरबार में के सवार के और राउंड के मेरा में अच्छा हुआ एक सोच में 200 में एक उठाने के में एक उठा के में चलना मैं दरबार में को अच्छा दरबार में को सवारी को अच्छा हो मेरे दरबार में बंद इसको बंदर को ఏందన్నాడు సవార్ అంతా కానీ బాగా నీట్గా నాకు కట్టిందంటే నేను బాగా చూసుకుంటాను మాట్లాడుతున్నాను. మనం ఏం పూయేవాళ్ళం మా స్వామి మనం ఏం కట్టేవాళ్ళము వాళ్ళే కట్టేటోళ్ళకి చెప్పాలా బాగా బాగా కట్టాలన్నా చెప్పుదాంలే స్వామి చెప్పుదాంలే मेरा घोड़ा सवार अच्छा हो ఏందన్నాడు కొట్లాడుకుంటా కట్టుకుంటున్నారు మీరు అని మాట్లాడుతున్నాను. అది వాళ్ళకే తెలుసుకోవాలి స్వామి మేము చెప్తే ఎంతటోళ్ళం ఇప్పుడు మీకు వాళ్ళు అన్ని విధాలుగా ఏం తెలియదు స్వామి. అయితే సరిపోతుంది మేము ఏం చేస్తాము ఇవాళ యాదో వచ్చి ఇట్లా దాంట్లోకి వెళ్తే వచ్చి సేవ చేసుకుంటాము చేస్తున్నాము జరిగిపోయింది ఇప్పుడు నువ్వు ఎట్లా ఉండాలనేది అన్న అడుగు. ఇట్టుంటానే యాదో మట్టాలగా చెప్పు మళ్ళా ఇప్పుడు సవార్ అంటే బాగా కట్టలేడు చూడప్ప సవారు బాగా నీట్గా కడితే ఎంత సవారు కడితే అంత చూసుకొచ్చుకుంటా నేను అని అంటున్నాడు. मैं घोड़ा बरत लगुए मेरा नाम का में मेरा सवार के मैं घोड़ा
अच्छा हो ये लड़की हो और एक मेंबर के में सवार हो अच्छा నాకోటి బాగా కట్టిందంటే ఎవరైనా పిల్లోడైనా పెద్దోడైనా నాకు నోటి బాగా ఎత్తుకోవాలా సామిని మాత్రం సవర్ ఎట్లన్నా కట్టిని నీట్ గా కట్టి బాగా ఎత్తుకోవాలా मेरा घोड़ा के కొట్లాడుకున్నట్టుగా मेरा घोड़ा है सवार है एक लड़ी को ये तस्वीर स्वामी के इमाम कासिम को ये लाल स्वामी के उनको ये सवार अच्छा हो मेरा घोड़ा के अच्छा हो అవులే मेरे लड़ी के एक मेंबर के में अच्छा हो కొట్లాడుకుంటా ఎవరికి ఎత్తినా కానీ ఏం చేసే కాదు బాగా కట్టిందంటే ఒకరికి ఎత్తినా కానీ కరెక్ట్ గా నేను చూసుకుంటాను. అంతేలే కరెక్ట్ ఉండేది ఒక్కరిమే కాబట్టి ఏమే చేసేకి లేదు. మీరు కొట్లాడుకుంటా ఎంత నీట్ కట్టినా ఏం ఉండదు. ఎట్లా మంచిగా ఎత్తినా వేస్ట్. सवार अच्छे मेरे दरबार में एक सवार के में दरबार में 2 सवार के में अच्छा हो उठाने को 3 रस्ता के में 3 बंदस को एक पीर के में 1 संवत्सर के में 2 संवत्सर के में 3 संवत्सर के में एक 20 मेंबर के में एक 20 मेंबर के में राउंड देखो 20 राउंड के वो एक पीर के में अच्छा चल ఏమంటారు కొట్లాడుకున్నట్టుగా ఇది వచ్చే పీరు నోటిన మషనం కట్టుకుందంటే మేము కానీ ఎట్లా నిలబెడతామంటే అట్లా కొట్లాడుకున్నట్టుగా తిరగల్లా 10 మంది 3 రౌండ్లు తిరగల్లా తిరిగితే 10 मेंबर के में 20 मेंबर के में मैं उठा दरबार के में मैं उठा चल के में एक रस के में 20 मेंबर के में राउंड के में एक मेंबर को लड़को एक नंबर लड़को एक लड़को 20 मेंबर के में एक पीर के में अच्छा चल 20 మందిని చుట్టూ నిలబెట్టి మధ్యలో పీరు తీస్తా అంటున్నాడు. ఒకట్లో కానీ ఇద్దట్లో కానీ ముగ్గురులో కానీ వాళ్ళల్లో మధ్యలో నుండి పీరు తీపిస్తా అంటున్నాడు. ముగ్గురు జనాలు అంతా నువ్వే చూసురాలి జామీన్గా నీ మాడికి ఆ బొద్దు జవదాట్లా ఇంతవరకు అయితే సిద్ధంగా అంటున్నాడు. मेरा नమ్మకం में हिंदू मालो है तेलुगु मालो अच्छा हो మీరు నమ్ముకున్నప్పుడు ఇప్పుడు తెలుగులో చెప్పండి నేను చెప్తాను అని మాట్లాడుతున్నాను. నమ్ముకున్నాంలే अच्छा हो तेलुगु में మీరు నమ్మేది తెలుగు చెప్తా తెలుగు చెప్పు సార్ నాకైతే నమ్మకం ఫుల్ ఉంది స్వామి. మేము నమ్మినాము అంటే ఇప్పుడు తెలుగు చెప్తే హిందీలో ఆడ ఎవరు అనలేదు. అట్లా ఏం లేదు స్వామి అన్న తెలుగులో చెప్పే ఓకే నమ్మకం लड़के में एक औलाद देखुए औलाद देखुए एक समुद्र में 2 समुद्र में एक समुद्र में एक में कल में अच्छा चल మేము అప్పుడే అనుకున్నాంలే. మేము నీ కొద్ది ముందరంగా అనుకున్నాం మాట. అప్పటికే అనుకున్నాం మేము అట్లా అవలాకి नమ్మకం में मालूम के हिंदू मालूम के तेलुगु मालूम के कन्नड़ मालूम के అంతేలే స్వామి. ఏది అన్ని తెలుగులో చెప్పు స్వామి. తెలుగు చెప్పు స్వామి ఇప్పుడు ఏం చెప్పినావో తెలుగు చెప్పు స్వామి. తెలుగులో చెప్పు. మేము అప్పటికే అనుకున్నాం ఇట్లా అవుతారా ఇది ఎదురుపోయిన వాళ్ళకి మేము చూసే ఒక సైలెంట్ కూకున్నాం. అడిగి గెలిచినా ఎప్పుడైనా ఏదానికైనా కానీ చెప్తున్నాం కదా కిందికి పైన నుంచి చెప్తాను కిందికి. తెలుగులో చెప్పు స్వామి ఏమన్నా ఉంటే చెప్తాడు పక్కన రాండి ఇటు రాండి ఈ పక్క రాండి. నువ్వంట ముందుకు రా
చుట్టూ చూడండి, తలం చుట్టూ నిలబడండి, తక్కువ ఉన్న దోశలాడేది మాత్రం తోసుకోద్దండి. చూపించాలడు చేతులు చూడండి అప్పు చూడండి, ఏ దొబ్బుకోద్దండి, చుట్టూ తిప్పుతాడు. మళ్ళీ పువ్వ మళ్ళీ చక్కెర, కలకండ సన్న సన్న కలకండలే కనపడతాలే. సెల్ల తీసుకో తినుకుంటేనే కనపడుతుంది. అరచొద్దండి ఉండండి. అడుగు ఏంది స్వామి నాకు పెట్టినది, ఏంది స్వామి ఇది నాకు పెట్టినది? సినిమాల ఎరుక్కున్నాడు కనపడుతుంది కదా అందరికన్నా. అర్థండి బా కంపలము బంగారం మేకు దొరికితే కూలేవో కాలేలే కాలేదేం కరెక్టే కాలే ఉదిగట్లు వేసినా పూలు కాలే చూడండి ఏం చూపిస్తున్నాడు. సూర్యగాన్ని ఇక్కడ చూడు బామది చూడండి. ఇది కనుకలాడాల అట్లే పెట్టుకోవాలి దాన్ని చాలా మట్టగా చేసుకోవాలి. बीस नंबर के मो एक सुट्టు కేమో एक लड़के 20 नंबर को 10 మంది చుట్టూ నిలబడాలంటే ఎవరైనా इधर से बीस में और 10 का इधर 20 में इधर से 20 మంది చుట్టూ నిలబడాలంటే ఎవరైనా కానీ 20 మంది కొట్లాడుకోకుండా 20 మంది ఉండాలి. అట్లా సామి చెప్పినప్పుడు అవలాయా మీరు ధైర్యంగా నిలబడే కదా అట్లా పెడతారు. ఎవరైతే ధైర్యంగా ఉంటాడని పెడుతున్నారు. ఎంత వెనకలున్నా సామె పిలిచి ఇస్తాడు. ఎంతమంది అన్నారు ఇప్పుడు పూలు పెట్టిన వాళ్ళు? 5 మంది. ఆయనకే తెలిసి 20 మంది కరెక్ట్ ఇస్తాడు. అదే కరెక్టేలే పూలు తీసుకున్న వాళ్ళు పక్కకి రండి. ఉన్నాయి ఆడే లేకుండా పక్కకు వస్తే వాళ్ళు తెలిసిపోతుంది అనమాట. తీసుకుని పక్క ఉన్న పాగాల తీసే తమ్ముడు నువ్వు చెయ్యి. అట్టే చేతిలో పట్టుకోనండి రా. తీసుకోండి. ఆమె ఎక్కడ చూస్తే అక్కడ లేట్ అయ్యి మళ్ళీ 8.
ఎవరు 9 10 పక్కన జరగండి అట్లా ఆ పిల్లోనికి మంచులు కాండాలి మగాలు. అందుకే తీసుకున్నారు పక్క పోతే మీరా జనం కనపడతారు అంటే నేను 11 కాళ్ళు కడుక్కొచ్చుకోవాలి. ఏం కాలేదు సాముకి దానికంతా ఏం లేదు వెళ్ళడు అట్లా 12 ఆయన ఆయన కాళ్ళు తగిలిద్దిరే ఈ వెనక లేరా అన్నగు దాంట్లో లేలే ఉండండి పక్కరండి సైడ్ రండి అట్లా 3 అట్లా కొంత మంచులు కానరాని మగాలు చేసుకున్నాను అది ఎవరి కబ్బలో వాళ్ళ కబ్బతుంటారు అంతే. అదే అది మీరందరూ సైడ్ రండి రా. ఎవరు మీరు తలకాయలు చేయండి పిల్లలు ఆ పిల్లోడు ఎవడున్నాడు చూడు వెనకలా. మీరంటే కొంచెం సైడ్ సర్దుకొని మగాలంటే కనపడి ఆడోడు పిల్లోడు నడుచురా కరారు తమ్మి ముందుకి. తెలుగు మనం ఓకే సార్ మీరు తెలుగు నేను ఇచ్చిన 20 మందికి పక్కరండి. ఇట్లా ముందరకు రాండి వెనక్కి పోండి ఎవరెవరు ఇచ్చినారో వాళ్ళు తీసుకోండి. ఆ పూలు రోజు తీసుకున్నారా తీసుకోండి అప్ప. ఇస్తాను సామి తీసుకున్న వాళ్ళు పక్క పెట్టుకోండి చేతులు, తీసుకోకుండా చేతులు దాపండి. అర్థమవుతుంది అనమాట. తీసుకున్న వాళ్ళు తీసుకున్నారా? 20 మంది తీసుకున్న వాళ్ళు చేతులు పక్క పెట్టుకుంటే తీసుకోకుండా చేతులు దాపుతారు అనమాట. అట్లా చేతులు దాపినారంటే వాళ్ళకి అమ్మటలేదు తీసుకున్న వాళ్ళని పక్కకు రాండి. అర్థమవుతుంది నీకు ఇచ్చినాడు కదా, చేతి మూసుకో.
ఆ పక్క పోతుండే అట్లా ఎందుకంటే ఇచ్చినట్లు గుర్తు అనమాట మోసం. అందరికి ముట్టిందా? చెప్పట్లు ఎత్తావా? దాన్ని గెలిగేది ఈ కొండ చుట్టూ తిరిగి ఒక్కొక్కరు ఒకసారి కిందన పైన స్వామి చుట్టూ కింద ఇంకా చుట్ట అలాంటి మధ్యలో ఇంకా చుట్ట పైన చుట్టుందిలే. చుట్టుందిలే. నీకు దగ్గర అనిపిస్తే దగ్గరలో నువ్వు చెప్పు స్వామి, కింద అంటే కింద తిరుగుతాం, పైన అంటే పైన తిరుగుతాం. నువ్వు ఎక్కడ పోమన్నా అక్కడ పోతాం. మీరు ఎటు ఎటు తిరుగుతారో ఆ రోజు ఆ తిరిగిన సర్కిల్లో మాత్రమే బయట తీసుకొస్తాం. ఎప్పుడు తిరుగుతారో అప్పుడు ఆడే తీసుకోవాలంటున్నాడు. ఎప్పుడు తిరగాల స్వామి వాళ్ళు? ఇప్పుడే మీరు దూరం పోలేమంటే ఇంతలో తిరగచ్చు. ఒకరోజు స్వామి అంతా పోండి. లే తిరుగుతాము అంటే మీ ఇష్టం అంతా 20 మంది ఒకటే పరి పోయి రౌండ్ తిరిగేసి ఒకటే పరి రావాలా. ఎన్ని చుట్లు స్వామి? ఒకటే చుట్టే. 20 మంది అంటే లైట్లు తీసుకోండి, లైట్లు తీసుకొని 20 మంది 20 మంది 20 మంది నేను తీసిన రోజు ఖచ్చితంగా మీరు రావాలా. 20 మంది చూడు 20 మందిలో 10 పార్లు 10 గడార్లు. అప్పుడే చెప్తాడప్పా. ఇట్లా ఏం జరుగుతుంటే అట్లా అంతే. పూలు తీసుకునే వాళ్ళు మాత్రమే 20 మంది. గుర్తు పెట్టుకోండి ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు. మీరు ఆ పొద్దు మళ్ళీ మిస్ అయ్యి నేను రాలేను, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అనేది బాగుంది చూడండి. మీరే అట్లయితే తీసుకోండి ఎవరు నేను ఆడుంటాను ఆడిపోతాను అన్నప్పుడు సాంగ్ చెప్పేసేయండి, సాంగ్ చూసుకుంటాడు. ఆయన చెప్పేస్తే ఆయన చూసుకుంటాడు. అది కానీ చెప్పేసి దూరంగా ఉంటే నువ్వే పిలుచుకో స్వామి. ఉండవంటే ఓ 10 మంది కానీ ఉండాలి ఆ రోజు. 10 మంది కాదు 20 మంది కానీ వస్తాం. ఇదే పిల్లలు ఆ రోజు ఖచ్చితంగా రావాలా అంటే కొంతమంది వెనుక ముందు ఉంటారు కదా, వాళ్ళు రాకోనే అని వాళ్ళ కుటుంబంలో ఎవరు వచ్చినా అట్లా అంతే స్వామి. అంతే కదా, దానికి ఏందనే చెప్తాడు అనమాట. వాళ్ళ కుటుంబంలో ఎవరు వచ్చినా ఒకటే. ఓకే. పెద్ద సరిగెత్తి రోజు నేను సవారీ మోసాలు లేకుండా లేదు. ఏమి స్వామి? ఇప్పుడు గుర్రాలు ఏరే కొత్త గుర్రాలు ఉంటే ఒకవేళ స్వామి ఏదో చెప్తున్నారులే అని అనుకుంటాము. ఉండేది నువ్వు ఏకైక గుర్రం ఒకటే ఉన్నావు. నువ్వు చెప్పే కానీ ఆర్చేకి కానీ తీర్చేకి కానీ నువ్వే లేకపోతే ఇంకెవరికి గుర్రం ఉంది, నా గుర్రం ఉంది కానీ రాణి కోనాలు రానికున్నారంటే పెట్టాలి నువ్వే. గుర్రం సవారి మోసేంత వయసు కాదు, సమ్మాని మోసేంత వయసు కాదు, సవారి మోయలేదు. అందుకే వాళ్ళు నువ్వు చూసుకొని రావాలి మమ్మల్ని. ఆ గుర్రం వచ్చే వరకు నువ్వు చూసుకొని రావాలి మమ్మల్ని. వచ్చేది పెచ్చరిగతికి చుట్టుముట్టు పల్లెలో ఏడసాట వచ్చేవాళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారు. అసలు ఒక గుర్రం చొప్పేకి వస్తుందని చెప్పు. వాళ్ళ కొత్త ఏమన్నా ఇప్పుడు నువ్వు గుర్రం మారిన ఇంటి ఎంత సప్పగా అయిపోయింది అడిగి ఎవరు లేకపోయినా నేనే ఉండాలా నా పేరు మీద చెప్పలేం కాదు.
ఎవరు చెప్పినా ఒకటే. మీరు గురువు ఏర్పడి అంతే మాకు. ఎవరు చెప్పరు. కాదని లేదు ఎవరు చెప్పుకొని అని మీ మనసులో ఏమనుకుంటారో అది అనుకొని వాళ్ళకి మొక్కుంటే స్వామి మేమైతే అనుకుంటాం ఎవరన్నా వచ్చింటారు కదా కొత్త చుట్ట పాత ఏదన్నా వచ్చింటారు కదా స్వామి. ఇవన్నీ కాదు కానీ గుడ్డ కోడి ఎట్లుంటుంది, కోడి పోతే పిల్లలు ఏడిపోతాయి అవన్నీ స్వామికి తెలుసులే. పిల్లలు ఆడతాయి. కొత్త నువ్వు గుర్రం వచ్చే వరకు ఈ మాట మాట్లాడద్దు స్వామి. నువ్వు గుర్రం వచ్చే వరకు ఈ మాట మాట్లాడద్దు స్వామి. నువ్వు ఈ మాట మాట్లాడద్దు. నువ్వు రప్పించుకో నువ్వు తప్పించుకో. రప్పించుకో, నువ్వు పక్కకు నిన్ను పక్కకు పోమను. నువ్వు కానీ ఉండాలా మళ్ళా. ఆ వచ్చే గుర్రము సవాల్ మోసే వయసు కాదు. ఆ వయసు వచ్చే వరకే నువ్వు పొందుకొని రావటనామా. ఇంకో గుర్రాలు మధ్యలో వస్తుంటాయి. అన్నీ మీరే చూసుకొని రాలా. ఒక పారి పై కంపించిన కానీ తెలుగు రాలే. ఇంకో పారి స్వామి నువ్వు ఇంకో పారిది చక్కలేదు ఇంకిచ్చి కాలు చేసిన. నా సవారి మోయిద్దని చెప్పలేదు, మొయ్యవాను. కానీ నా గుర్రం వచ్చే వరకు ఎలా ఉండాలో అలాగే ఉండాలా. నా సవారి నా గుర్రం వస్తుంది. ఇంకో గుర్రం సవారి రావాలంటే వయసు తిన్నది. ఆ టైంకి ఖచ్చితంగా రప్పిస్తా. అంటే స్వామి 3 ఏళ్ళ వరకు రప్పించే నువ్వు చెప్పినట్టు కరెక్టే ఉండాలి స్వామి. నువ్వు సవారి తీస్తా అంటేనే ఆటుకుంది. నువ్వు సవారి తీయకపోతే ఎంత వస్తుందో నువ్వే ఆలోచన చేయి. తప్పగా అయ్యేది కాదు. ఈయన చెప్పినాడా కొన్ని అవి జరుగుతుంటాయి. నువ్వు సవారి తీయకపోతే అవి ఇంకా పెద్దగా అవుతాయి. సవారి తిని నేను చెప్తున్నాను స్వామి. మీరు ఎవరెవరు కావాలనుకున్నారో వాళ్ళంతా ఎవరు అనుకున్నా ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే. నేను గొప్ప కాదు, వాళ్ళు గొప్ప కాదు. నేను వాళ్ళ కింద ఎప్పుడు తక్కువ ఉంటా. నాకు ఏం అవసరం లేదు. నా సవాలు ఉత్త కట్టినా నాకు సంతోషమే. నాకు ఒక పూలొద్దు, ఒక గొడుగొద్దు, ఏమొద్దు. కానీ నా సవారి ఎవరు ఎత్తుకున్నా, ఎవరు మీకు ఏమి కోరుకున్నా, ఆ వచ్చిన 5 మందిలో మీరు చూసుకొని మీ కోరికలు పెడతాయి. నువ్వు అట్లా అనుకుంటున్నావు. కానీ మాకే సరైన మంచి ఉంటేనే కదా ఏదైనా కానీ. ఏదో మొక్క బాల్లో గిక్క బాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ కోరికలు ఉంటాయి కదా స్వామి. కొన్ని ఇప్పుడు నువ్వు నీ దేవునికి గొప్ప కాదు, నీ దేవుడు నీకు గొప్ప కాదు, మాకు గొప్ప. మీరు మాకు గొప్ప అని మిమ్మల్ని మేము చేసుకుంటున్నాము. మాకు తినేకి లేకోకుండా ఏం లేకుండా కానీ మిమ్మల్ని జరుపుకుంటున్నాం మీ దృష్టిలో నన్ను గొప్ప అంటే అసలు రాని అందరూ ఓకే అంటేనే వచ్చేది. అందరూ 5 గుర్రాల్లోనే అందరూ స్వామి గొప్పే. నా గుర్రము ఆ మాట లేదు. మీ అన్నదమ్ములంతా ఒకటే. సవారి దీను పెట్టనంటే మాకు నువ్వే లేనప్పుడు ఇంకా ఏంటికి ఇంకా సవార్లు ఏంటికి, ఊర్లో తిరిగేది ఏంటికి, ఇంకా గుర్రాలే లేనప్పుడు ఇంకా సాములేంటికి, మళ్ళీ గుర్రాలే లేనప్పుడు సాములేంటికి చెప్పు. ఇప్పుడు నువ్వు మాకే నీ మాటలు చెప్పి గుర్రాలే మొయ్యలేనప్పుడు, గుర్రాలు మొయ్యినప్పుడు సాములన్నీ చెప్తే ఎవరన్నా మమ్మల్ని ఏమంటారు, యావద్దు నువ్వే చెప్పేకి అంటారు. అట్లా అందుకనే నువ్వే ఉంటే నోరు మూసుకొని ఉంటారు కదా. నువ్వు శవారి ఎగిరిద్దు పో చెప్పు పో అంటావు. నువ్వు శవారి ఎగిరిద్దండి అన్నాడు, ఎవరికన్నా పోయి చెప్తే ఏమంటావు నువ్వు? వాడు ఏమంటాడు, ఏమి నువ్వు పెద్ద నువ్వు చిన్న అని అంటారు. అందుకోసమే నువ్వే ఉంటే నోరు మూసుకొని ఉంటారు కదా. నువ్వే చూసుకొచ్చుకుంటావు. అది నువ్వే నీ బాధ్యత. ఏ తప్పులో ఒప్పులో జరిగిండొచ్చు, జరగబోయిండొచ్చు, అన్ని సర్దుకొని పెద్ద మనిషి చేసుకొని అన్ని నువ్వే తల్లి పుట్టిన పిల్లలు అందరూ రీతిగా ఉండరు. ఒకడు పెట్టక చూపించింటే వాడు లేడా, వానికి అర్థమైనది చూపించిన. ఇంకోటి సాంగ్ చూపించినాడు, వానికి చూపించిన. ఈరోజు 3వ జరిగింది. అట్లా అంతా నీ మయమే. అందుకే సార్ నువ్వు ఉండే ఇట్లా జరుగుతుంటే నువ్వు సవారే దిగిపోతే ఎన్ని జరగాలని అడుగుతున్నాం మేము. కానీ తప్పులు చేసినా నువ్వు చదువుకొని పోతాండ్రి. నువ్వే పెద్ద దిక్కు స్వామి. నువ్వు సవారి తీయల్లా తప్పదు.
మీరు ఇత్తనం ఎత్తిన పుట్టిన వాళ్ళం మేము. అది కదా. ఆ, మీరు సవారీ తినప్పుడు పండగలే అవసరం లేదు. బంద్ చేసుకుంటే అయిపోయా. ఆ, మరి సవారీ మీరు సవారీ లేకపోతే మాకెత్తలేదు మాకు రామాయణాలు ఊర్లలో. రామాయణాలు ఆ, రామాయణాలు కదా మాకు ఉండదంగా. సవారీ ఎత్తుకున్నా ఆ టైంకి నేను వస్తా, వచ్చి నడిపిస్తా. అంత మాత్రం చాలు మాకు. అదే నువ్వు అంత మటుకు నువ్వు ముందు ధైర్యం ఉండాలి మాకు. ధైర్యం ఉంటే చాలా ముందరుండి నడిపిల్లా. ముందర నేను ఉన్నాను, మీరు ఎత్తానంటే దానికి ఓకే. నా మీద నమ్మకం అయితే ఇంతమంది వచ్చినారు. నమ్మకం ముందే సమయం వచ్చిన మళ్ళీ ఇంత దూరం మా సవారీ తినంటే ఇంతమంది నమ్మకాలు ముప్పాలు చేసినట్టు ఊరు ఆ నమ్మకమే ముప్పాలు చేస్తున్నాను. నువ్వు అట్లా ఊరు నమ్మకేండేదే అందరినీ. గలాట ఏం గలాట జరుగుతుంది కానీ అదే అదే సమ్మకి ఆ జర్నీ కూడా ఆ టయానికి వాళ్ళనే నుక్కొమ్మవుతారు. అది అది చాలు మాకు అంతే. అదొక్కటోడు ఏం గలాట వద్దు, రంపు రామాయణం లేకుండా అంతా తల్లి తల్లి పిల్లల మాదిరి ఉండేదే కావాలి మనకి. కానీ మాకి ఈ ఊర్లో ఏది లేదు మాకు ఈ పండగ తప్ప, మీరు తప్ప. మీరుంటేనే మేము. వాన అంటున్నారు కదా. పోయిన సంవత్సరం అడిగినంతకన్నా ఎక్కువ ఇచ్చిన. ఇచ్చినా లేదా? అడిగినంతకన్నా ఎక్కువ ఇచ్చిన. ఈ సంవత్సరం దానిలో ఇవ్వలేము. పంటలు చెప్పు స్వామి. ఉండు వాళ్ళ అన్ని చెప్తాను. కరెక్టే స్వామి, ఇవ్వలేనంటున్నావు. ఇప్పుడు వేసింది దానికి పరిస్థితి ఏమి? అట్లా నిరుడు సంవత్సరము నువ్వే చెప్పినావు, ముందు పంటకు బలం ఉంటది, ముందు వానలు వస్తాయి, ముందు పంటకే బలం ఉంటది అన్నావు. నువ్వు ముందు పంటే వేసుకున్నాం ఈ సంవత్సరం. నువ్వు ఏ ధాన్యం బలం ఉందన్నావో ఆ ధాన్యాన్ని వేసుకున్నాం మేము, నీ మీద నమ్మకంతోనే. నమ్మకంతో చెప్పినా కావచ్చు, నేను మాట ఇచ్చినా కావచ్చు, అనుకున్న దానికన్నా టిప్ ఇచ్చిన. ఈ సంవత్సరం చెప్తున్నాం, మళ్ళా సంవత్సరానికి వచ్చి ఇడే అడగచ్చు, ఏ సంవత్సరం ముందు చెప్పినావు కదా ఏమైందని. ఎందుకు ముందని చెప్తున్నా. ఈ సంవత్సరం అయితే నేనైతే అడిగినంత ఇవ్వలేను. పంటనా వాన? పంట అయితే అడిగినంత ఇవ్వలేను. ఎంత శాతం అన్న వస్తుంది కానీ అట్లా నష్టపో నేను. రైతులు మిమ్మల్ని నమ్ముకునే స్వామి ఉండేది. నిరుడు నువ్వే చెప్పినావు స్వామి. నిరుడు ఇదే టైంలో నిత్తనం వేసినాం, ముందు పంట అడిగినాం నిన్నే. నా చేతిలో ఏం లేదు. అది మీ చేతిలో లేకపోతే మా చేతిలో ఉంటుంది స్వామి. ఇంకా మీరు అడుగుతున్నారు. నిరుడు కంటే ఏడు నువ్వు నిరుడు మాకు ఎంత పంట ఇచ్చినావో ఏడు అంత ఘనంగా కానీ చేసినాం నిన్ను. ఏడు అట్లా నేను కానీ పైన అట్లా అనుకుంటున్నా, కానీ నా వల్ల కాలేదు. చేయాల మళ్ళీ ఎట్లా గట్లా తిప్పలు పడిగాను మాకి. రైతులు ఏడు ఖర్చు మీద ఖర్చులు అనుకుంటున్నారు జనాలు. నమ్మకనే కదా, నమ్మకం పోగొట్టుకొని చెప్తున్నా. ఈ సంవత్సరం చెప్పి మళ్ళీ ముందుకు నువ్వు చెప్పినావు స్వామి, మాకు పంట రాలేదే నువ్వు చెప్తే అని కాదు, ముందనే చెప్పిపోతున్నా. ఈ సంవత్సరం అయితే నేను గ్యారెంటీ అనేది ఇవ్వలేము. పాత వాళ్ళు అంతే, కొత్త వాళ్ళు అయినా అంతేనా స్వామి. ఏం తెలియకున్నట్టుగా పంటల్లో దిగినా కానీ వ్యాపారం మాత్రం రైతుకే. నేను అడుగుతాను తప్పేమన్నా వ్యాపారం గురించి కానీ ఏదైనా కానీ నేను అడుగుతున్నారు సార్. పంట పరంగా అయితే అంతే, వ్యాపారం వరకు అయితే పైకి వస్తారు ఎవరైనా కానీ. పంటలు జలకేనంట, వానలు అయితే అన్ని పంటలు అంతేనా స్వామి? యావన యాదానానికన్నా బలం ఉందే? అన్ని పంటలు అంతే. ఇప్పుడు చెప్పిన అదే మాట, మళ్ళీ చెప్పిన అదే మాట. మళ్ళా ఆ రోజు మీరు నా సవారి మోసినప్పుడు చెప్పినా అదే మాటే. సర్లే స్వామి, వాన ఎంత ఎప్పట్లో ఉంది, ఇప్పుడు పడి ఇది వాన ఏమీ చెట్టు కాలేదు. చుట్టుముట్టు పల్లెల్లో పోతున్నా కానీ మన వరకు రాకపోయింది వాన. మళ్ళీ సందకాడ పెద్ద వాన మీరే చూస్తుంటారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మా ఊరికి ఉన్న లోటు ఏం చెప్పు, ఈడు పోతుంది ఆడ పోతుంది వాన. ఇది ఇంత 1 కిలోమీటర్ దూరంలో పడుతుంది. పంటలు జలకి అంటావు ఇక్కడ మళ్ళా. అర్చుదండి బా. కనబడతారు కదంతా.
మళ్ళీ నా వారం వచ్చేకల్లా ఖచ్చితంగా వస్తుంది. అంత లోపల ఆ లోపల రాకపోతే నువ్వు మళ్ళా నా గుర్రం వచ్చిన తర్వాత కానీ మళ్ళా ముందుకు కానీ ఆ రోజు మాట చెప్పినా కానీ ఆ మాట తప్పని అడుగు. స్వామి ఏడే పంట అంటున్నావు, దేవర్లు అంటున్నారు. ఎట్లా రైతు చేసుకునేది ఎట్లా ఉన్న పరిస్థితులకి? అది కాక ఒక 3 ఏళ్ళ నుంక అనుకొని ఇప్పుడు కొద్దిగా పచ్చి సరుకుల్లో దిగాలని అనుకుంటున్నాం. అందుకే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఘనంగా ఇచ్చినది. ఈ సంవత్సరం దేవరైతే ఏం ఆటంకం లేకుండా జరిపిస్తాం. నా గుడి దగ్గర ఉంది. నువ్వు జరిపిస్తావు స్వామి. ఈ పక్క రైతులకు బిస్తుంటేనే కదా ఏమైనా చేసుకోవాలి. రైతులకి ఏదైనా పండితేనే కదా ఏదైనా సంతోషంగా చేయాలనుకునేది. ప్రతి ఒక్క రైతు ఎవరే కానీ చేయమని మాడనరు, చేస్తారు ఆ టైంకి. ఆ టయానికి నువ్వే ఇయ్యాలి ఏమన్నా కానీ చేసుకొచ్చింది తప్పదు. దావ చూపిస్తాడు. చూపిలో సమయం నువ్వు దావ చూపించుకుంటే మేము ఏ దావ పట్టుకొని పోయేది. ఖచ్చితంగా చూపిలో నువ్వు అప్పుడు మాకు. ఇప్పుడు పంట అల్లకంటున్నావు. ఇప్పుడు 1000-2000 అయ్యే ఖర్చులు కాదు అవి, లక్షలతో పని. రైతులు అప్పుల పాలు చేయాలనుకుంటారా మీరు? మీకంతా ఎవరికి తెలియదు. మీ తాతలు ఉంటారు ఇంతకుముందు కాలంలో. తాతల కాలంలో దీని అవతుక్కు ఒక వెలుతురు వస్తున్నాయి. తుక్క స్వామి, చెప్పు స్వామి. ఈ కొండ అవుతుక్క ఆ కొండ అవుతుక్క వెనకాల పక్క ఆ చీటీ రోజు ఒక రూపంలో ప్రత్యక్షమయ్యి ఈరోజు భూమిలో చేరుకుంది. ఆ భూమిలో నుంచి ముందుగా ఒక సంవత్సరం 2 నెలలుగా 3 ఏళ్ళ లోపల ఖచ్చితంగా అంటే బయట తీసుకొస్తాం. ఆయన రూపం అవసరంలే, ఆయన పెద్ద సవారీ దిగిన అవసరంలే. ఆయన ఎక్కడ కానీ ఆయన కేవలం గుర్తుతో ఉంటాడు. మీరు చూస్తారు ఆయన రూపం ఆ రోజు. అంతేలే. 10 మంది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళే చూస్తారు కాబట్టి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారులే. ఆ రోజుకి ఏం రూపం అనేది తెలియదు. నువ్వు ఎప్పుడన్నా కానీ స్వామి మాకు తీసే ముందు 3 రోజులు ముందు చెప్తే మేము రెడీగా ఉంటాం. ఎక్కడ పోకుండా ఎట్లాంటి పనులు అయినా కానీ ఎట్లా పని అయినా పండుగలోనేనా లేకపోతే మధ్యలో తీస్తారా? పండుగలోనేనా? పండగలోనేనా అట్లా ఎప్పుడైనా కానీ నా పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయే లోపల తీస్తాను. ఒక సెంచరీ పెచ్చు కథ లేదు. నామకం రోజేమే సపరేట్ ఒక రోజు అదే పనికి ఎవరు నమ్మకం ఉంటే వాళ్ళంతా ఊరే వచ్చు. ఊరే వస్తుంది స్వామి. నమ్మకంతోనే స్వామి తీసుకునేది. ఇప్పుడు అందరం 20 మంది నీ మీద నమ్మకంతోనే మేము కానీ భరోసా మోసుకుంటున్నాం. నేను ఏం చేయను, పలానా కాడ నేను చెప్తా. నువ్వు ఏం పని చేయమంటే ఆ పని చేస్తాం స్వామి. పలానా కాడ ఎవరు తీస్తే వాడు తీసిన దొరికిన వాడు ధన్యుడు స్వామి. దొరికినాడు ధన్యుడు. 20 మందికి చూపిస్తాడు. 20 మందికి సిక్కినోనికి ధన్యుడు. 20 మంది 20 మంది మాత్రమే. బయట ఎవరులే, 20 మంది మాత్రమే. 20 మందిలో దొరికినోనికి ధనవంతుడు. 20 మంది మాత్రమే కదా అని అంటున్నా. 20 మందిలో దొరికిన వాళ్ళు ధన్యుడు. 20 మంది కాక ఇంకోటి చెయ్యి తోడేసి వానికి దొరికినా వాడు ధనవంతుడే. మనం చెప్పేది కాదు. ఎంత దేవదీనం దేవుని కోసం తిప్పలు పడుతున్నాం అట్లా. మీకని తెలుసులే కానీ ఎవరి చేతిలో రాళ్ళు ఎవరి చేతిలో పంపిల్లో అన్ని తెలుసు. కాదు స్వామి, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా ఈసారి పచ్చి సరుకుల్లోకి దిగాలనుకుంటాను. దిగితే మంచిదా లేదంటే వద్దంటావా? నూనె వ్యాపారంలోనే బాగుంది. మళ్ళీ పచ్చళ్ళు రోజు నష్టపోతావు.
నేను అనుకుంటా వెనక పడుతున్నాను, ఈసారి ఎట్లా పరిస్థితులైనా దిగాలని ఇంకా ఉన్నింటి. నువ్వు ఒకటేసారి రైతుల గురించి మాట్లాడితేనే చల్లగా అయిపోయినాయి. నీ గురించి చెప్తున్నావా? నువ్వుగా దిగినావు అనుకో, నీకు కానీ తేడు వద్దంటావు అట్లయితే. నీవు ఉన్నే బాబా వ్యాపారానికి బాగా పడుతుంది నీకు. మళ్ళీ మీరు మంది పోయేస్తారా? మళ్ళీ పడపమని మీరు ఏమండి ఈ పక్క మళ్ళీ ఇవ్వాలి, నీ పక్క కొత్త కళకన్నా అనేది ఇచ్చేలా స్వామి ఫస్ట్ ఇచ్చేసే మొత్తం. ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు అట్లా సైడ్ ఉండండి. ఎవరన్నా పిల్లలు ఏమన్నా ఉంటే ఎవరా పిల్లలారా ఎవరన్నా ఏం మర్చిపోకుండా ఈయన రాయన సొమ్ము అరిగించుకోలేము. మైసు జరా ఉన్నట్లుగా ఆయన అప్పుడు ఏంటి పంపించట్లే ఉన్నారు వచ్చేవు వీటి నుంచి పోతాటి అన్నయ్య ఏరే గుడి కాడ ఉందాంలే. మరి తెలుసుకొని నాకు ఫోన్ చేసినావు, మళ్ళీ అడుగుతావు. ఫలానాలు ఏనారని తెలుసుకో ఫోన్ చేసాను నాకు. పన్నెండు దాటిందా? నా బండిలో లేక మూల పారేసిన రెండు నడుచుకుంటూ పోతున్నాను. నిన్న వాని బండి వేసుకున్నాను అందులో నా బండి పని చేస్తున్నాయా చూడు. ఏంటంటే పండు పెట్టని దాన్ని అట్లా పెట్టినాను. మీరు రావాటికి మాట ఇస్తుందా? నెట్టుదా ఇంకోటి చెప్ప మర్చిపోయినా. చాలా రోజు కానీ మీరంతా వస్తే నేను పెట్టిన ఏడా పెట్టినారో దాంట్లో ఒక్క టెంకాయ మాత్రమే మొక్కను బయట తీసుకొస్తాం. ఆ మొక్క ఎక్కడ కాదు, ఊళ్ళో ప్రజలు పెద్ద మనుషులు అందరూ ఒప్పుకుంటే నా గుడి దగ్గర నాటండి, లేదా ఇదే సవరం ఇచ్చి నాటండి. సరే సార్. అంటే ఎప్పుడు తెలుసు అనేది ఐదు రస్తాలు నేనే వచ్చి యాదవ్ అనేది పోయిన అట్లాంటివి రాకపోతే నువ్వు వచ్చిన ఆ కాయ మొలిసి మొక్క అయింది. అదే అంటే ఇదే రస్తాలో మీరు ఇప్పుడు ఎక్కడ తిరిగినారో అదే రస్తాలో ఈ జాలదార అయినాక
నా 2 సార్లలో ఇంకో సార్లో దీపం వెలుగుతుంది. ఈడ మీ శక్తి ఉన్న కాడికి చిన్న చిన్నది ఏంది అంటే చెప్తాడు నా గుర్రం రావాలనుకున్నా, ఎవరికి ఏమైనా చెప్పాలనుకున్నా వీడికి వచ్చి చెప్తుంది. నువ్వు రావాలి కదా స్వామి చెప్పేకి గుర్రం వస్తుంది. అదే అంటే నువ్వు వస్తే ఎవరైనా కానీ వస్తారా ఏకీకి? నేను రాకపోయి వారం ఇక్కడ ఖచ్చితంగా దీపం వెలిగిల్ల. ఆ దీపం వెలిగించేకి ఒక ఎవరు ఇప్పుడు ఎవరెవరికి నమ్మకం ఉందో వాళ్ళు మీ తోసిన కాడికి వేసుకొని ఎవరిని ఒక్కరిని డబ్బులు అడగద్దండి. మీ తోసిన కాడికి ఒక 10 కానీ 20 కానీ 30 రూపాయలు ఎంత ఇస్తే అంత మీ ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఇక్కడే ఎంత వసూలైతే అంత పెట్టుకొని ఈ జాలధర అయిన 41 రోజుకి దాన్ని తయారు చేయాల. దీపం అంటే ఎట్లా? ఆ దీపం పెట్టడానికి మీ శక్తినే కాడికి ఊర్లో పోయి ఈ విషయం గాని ఎవరైనా అడగద్దని ఎవరికైనా చెప్పొద్దండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అని మీలో నమ్మిన వాళ్ళు ఇప్పుడు నమ్మిన వాడిని మీ తోసిన శక్తి ఎంత ఉంటే 10 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఏం స్వామి మీ సాగు డబ్బులు ఉన్నా తీసుకొని కట్టించుకోవచ్చు. గుళ్ళో డబ్బులే వద్దులే స్వామి. మేము 20 మంది ఇప్పుడు ఎంతమంది అనగాని వచ్చిన వాళ్ళము వేసి చేస్తాం. నువ్వేందుకు సవారమే అట్నుంచే వస్తుంటా అట్నుంచి పోతుంటా కానీ ನಾನು మాత్రం ఖచ్చితంగా అంటే ఎప్పుడు వస్తుంటానో ఇప్పుడు పోతుంటానో ఖచ్చితంగా వీడికి వచ్చి ఇది నాకు సవరం. ఈ జాలదారైన 41 రోజుల కల్లా ఇక మీ తోచిన శక్తిని కాడికి ఇప్పుడే ఇడే పక్కరాండి పోయి ఎవరినో చూపిస్తాడు. ఇట్లా రండి, ఇట్లా పైకి లేయండి. దాంట్లో డబ్బులు వేయండి. ఎంత ఉంటే అంత వేయండి. మీకు తోసినంత వేయండి. మేంగానే వేసినాం డబ్బు. ఎవరైనా వేయచ్చు. ఇక్కడ ఎవరేంలే ఎవరైనా మీకు ఇష్టంలో ఇష్టం ఉంటే ఇచ్చి లేకుండా లేదు. మీకు ఇష్టం వచ్చి ఎవరైనా ఉండొచ్చు. నేను వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నా సంతోషం. నాకు ఎవరు వచ్చి ఉన్నా నీ పలాంకాడికి రావాను తోలుకోండి, నేను ఖచ్చితంగా వస్తా. నా గురం రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరున్నా వచ్చినందులో ఎవరు పెళ్లి పుట్టుకొని తోలుకొస్తుంది. ఈ జాలధర పుణ్యం అయిపోయిన 41 రోజు కల్లా
నేను కూర్చున్న సావురమే తయారు కావాలి. అది ఏం చేయాలి దాన్ని పలాందని చెప్తే దాన్ని మేము డబ్బులతో ఏం చేయాలి స్వామి? అది ఏం చేయాలనేది పలాందంటే దాన్ని మేము చేయగలం. కట్ట రూపంలో చేయాలా లేకపోతే నీకే ఒపీనియన్ ఎట్లుంది స్వామి చెప్పు. నీకేమైనా గుడి రూపం డబ్బు గురించి అయితే ఆలోచిస్తా. ఇది ఒకటే ఇప్పుడు జోలో ఉన్నదంతా ఒకటి వేసినాము. మా వరకు అయితే ఇంకా సాయం చేస్తాం మేము. లేదంటే ఏమైనా చుట్టూ కొద్దిగా కటాంజన మాల చేపించి ఏదన్నా చేయాలా నువ్వు పలాందని చెప్తే మాకు మేము ఫాలో అవుతాం దాన్ని. 41 రోజుల ఆ టైంకి వాళ్ళు వచ్చి వీడికి మేము వేపిస్తామని రప్పిస్తారు. దానికి తోడు ఈ డబ్బులు ఈడ వచ్చిన వాళ్ళలోనే చేస్తారు. పెద్ద నాకేనా గుడి వద్దు ఏమొద్దు. అదే స్వామి ఏంది కటాంజనమా లేకుండా కట్ట మాదిరి రెండో స్థానంలో ఎలాగుందో అలాగే పెద్దగా ఏం అవసరం లేదు. మీకు శక్తి ఉన్న కాడికి 41 రోజు దర్బార్ కాడ అయిపోయిన తర్వాత వీడికి వచ్చి పలుకురా ఈడే మీరు నా గుడికి వచ్చినా అని ₹1 కానీ అలాంటి ₹1 డబ్బులు కానీ ఏమి ఇవ్వకూడదు. నాకు శక్తి ఉంటే చెప్పిన కాడికి చెప్తా. మీరు నమ్మితే మీ కోరిక నెరవేరిస్తే తీసుకోండి. మాకు నెరవేరిన సమయమని డబ్బులు కానీ అట్లా అవన్నీ ఏమి వీటిని తీసిపోయి నా దర్బార్ కాడికి కానీ అట్లా పిచ్చి పనులు ఏమి ₹1 వేయొద్దండి. నమ్మకం ఉంటే మీకు అనుకున్నాకో మనసులో పెట్టుకోవాలి అంతే. నన్ను నాకు నెరవేరిన స్వామి నాకు ₹1,00,000 ఇస్తాను, నాకు 20 లాక్ గొడుగు చేపిస్తాను అలా అవన్నీ నాకు ఏమొద్దు. నా ఇప్పుడు అలాగున్నా చాలు. ఈ డబ్బుల్ని ఇప్పుడు ఈ ఉన్న మందులో ఒకరికప్పుడే ఆలోచన వచ్చింటుంది. 41 రోజులు నేను తీసుకొని ఇంకా తోడు చేసుకొని కట్టిస్తాను. ఆ ఒక్కరు ఎవరో రాండి. ఎవరో వాళ్ళు నువ్వే చెప్పేసి వాళ్ళ మనసులో ఆలోచన వచ్చింటారు. అప్పుడే వాళ్ళ ఆలోచన నువ్వే చెప్పి ఒకవేళ వాళ్ళకి ఆలోచనలే ధైర్యంగా రావాలంటే రాలేరు. నువ్వే పిలుచుకో వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరో చూడండి ఎక్కువ ఆలోచన చేసుకోవద్దండి. ఎవరన్నా ఉంటే రాండి, పక్కన రాండి ముందరకి. మీ ఇంటి మీకు ₹1 ఖర్చు కాదు. వచ్చే వ్యక్తి నీకు పోయి ఊర్లో పోయి నీకు నువ్వు ఊర్లో పోవద్దు, నీ సహాయం కాడికి దాని తగ్గట్టు దానికి అట్లే నీకు తోడు వాళ్ళే వస్తారు. పేర్లు చెప్పేసేసాను. రాలేరులే స్వామి. నువ్వే పిలుచుకో స్వామి. ఎవరు రాలేరు. ఎవరు చేత్తో చేయించుకోవాలనుకున్నావా వాళ్ళని పిల్లంపించుకో. అందుకే వాళ్ళని ముందర పెట్టుకొని నువ్వు వెనకెళ్ళి కథ నడిపించుకో. అంతే. వాళ్ళకు నువ్వే ఒప్పు చెప్పు అవి అంతే.